చూడండి మనకు ఉప్పు ఆయిల్ అంతా మొత్తం మిక్స్ అయిపోయిందంటే ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకుందాం. మరి పిండిని అనేది గట్టిగా పిసికేయబాకండి, ఇట్లా లూజ్గా అనేది కలుపుకోండి. చూడండి మనం పిండి అనేది ఇలా కలిపి పెట్టుకోవాలండి. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాం. ఇది నానేటప్పటికి మనం ఇంకొక ప్రొసీజర్ చేసుకుందాం. నేను బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లం తురుముకునేసి 1.5 కప్పు మనం మైదా ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు కూడా తీసుకోవచ్చు, మరీ మనకు పాకంలో అనేది అవి మునగాలి కదా, దానికని చెప్పేసి నేను 1.5 కప్పు తీసుకున్నానండి. చూడండి హాఫ్ కప్పు, ఇది హాఫ్ కప్ తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా దగ్గరికి పాకం వచ్చేటట్టుగా చూసుకుందాం. పాకం కాదండి, దగ్గరగా రావాలి చేతికి మనకు. చూడండి ఎంత పొరలుగా మనకు జిడ్డి